హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఇవాళ వీడియోలో చాలా పెద్ద అప్డేట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అప్డేట్ మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి అల్లు అర్జున్ అట్లే అయితే అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ గారు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 క్యారెక్టర్స్ అయితే చేయబోతున్నాడు. మరి 4 క్యారెక్టర్స్ ఏంటి అంటే, ఒకటి తాత రోల్ చేయబోతున్నాడు, ఇంకొకటి తండ్రి రోల్ చేయబోతున్నాడు, ఆ తండ్రికి పుట్టే 2 కొడుకుల రోల్స్ కూడా చేయబోతున్నాడు అన్నమాట. అంటే 4 క్యారెక్టర్స్ ఒకే మూవీలో అంటే అదొక సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటా నాకు తెలిసి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అని అవుతుంది. ఎందుకంటే ఒక్కడే 4 క్యారెక్టర్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. మరి అట్లీ ఏం చేయబోతున్నాడో అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా స్టోరీ వైజ్ గా కానీ మొత్తం డిఫరెంట్ యాంగిల్లో అయితే తీసుకెళ్తున్నాడు. విఎఫ్ఎక్స్ అయితే ఇంకా చాలా ఉండబోతున్నాయి, అర్థమవుతుంది. 2 యూనివర్స్ల మధ్య ఉండే పోరాటాలు అలా ఇలా చూపిస్తున్నాడు. ఎలా ఉంటుంది అనేది మనకి ఇంతవరకు ఇంత కూడా తెలియదు. బట్ అంటే స్టోరీ పరంగానైతే 4 క్యారెక్టర్స్ అని చెప్తున్నారు. మరి 4 క్యారెక్టర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియదు, చూద్దాం. ఇంకా మనకు వేరే అప్డేట్స్ వచ్చేదాకా మనకి ఇంకా క్లారిటీ అయితే ఏం లేదు. అండ్ సెకండ్ వచ్చేసి జూనియర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. శ్రీలీల గారిది వైరల్ వయ్యారి అయితే సాంగ్ రిలీజ్ అయింది. అది చాలా ఫేమస్ అయింది. అండ్ దాని తర్వాత ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ట్రైలర్ విషయంగా చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి ఉంటుంది. ట్రైలర్ చూసాక నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ చాలా సార్లు చూసినట్టుగానే ఉంది. ఓకే, నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. ఏదో కొత్తగానైతే చేయబోతున్నాడు. డాన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. జూలై 18 నాడు సినిమా రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఎలా ఉంటుందో. మన రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి ఒక లుక్ అయితే రిలీజ్ అయింది. అది శివరాజ్ కుమార్ గారిది. చాలా అంటే చాలా బెటర్ గా ఉంది. అసలు లుక్ వైజ్ గా చూసుకుంటే మన బుచ్చిబాబు ఒక క్యారెక్టర్ కి ఇంత కాన్ఫిడెన్స్ గా లుక్స్ తయారు చేస్తుందంటే చూస్తుంటే అర్థమవుతుంది చాలా అంటే చాలా పెద్ద ప్లాన్ చేశాడని. అండ్ ఇంకా దివ్యాంగ్ లుక్ కూడా చాలా బెటర్ గా ఉంది. అండ్ మన రామ్ చరణ్ లుక్ మన అందరం చూసింది. ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు, చూద్దాం. ఇంకా మిగతా అప్డేట్లు తర్వాత వస్తాయి. ఓజీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంది ఓజీ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి అతి త్వరలో టీజర్ అయితే రాబోతుంది, అర్థమవుతుంది. చూద్దాం మరి తర్వాత ఎలా ఉంటుందని. కూలీ మూవీ నుండి మౌనిక అనే సాంగ్ వచ్చింది. సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. వార్ 2 అండ్ కూలీ అనేది క్లాష్ అయితే అవ్వబోతున్నాయి. సేమ్ రిలీజ్ డేట్ కి అయితే ఇద్దరు వస్తున్నారు. ఎలా ఉంటుంది అనేది తెలియదు. చాలా అంటే చాలా పెద్ద క్లాష్ అది. కూలీ మూవీలో చూసుకుంటే చాలా అంటే చాలా పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ వార్ 2 లో కూడా ప్యాన్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు. కూలీ మూవీలో కూడా ప్యాన్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుందో. ఇంత పెద్ద క్లాస్ జరుగుతుంది. మరి వీళ్ళకు లాభాలు తెస్తే నష్టాలు తెస్తే అంటే నేనైతే నష్టాలు అని చెప్తా. ఒకే రోజు 2 మూవీలు రిలీజ్ చేస్తే మా అంటే ఆ సినిమా కట్టలు వాళ్ళు చూస్తారు, ఈ సినిమా కట్టలు వీళ్ళు చూస్తారు. మరి 2 సినిమాలకు ఒకే రోజు 2 సినిమాలకు వెళ్ళారు కదా. అంటే మాలాంటి రివ్యూవర్స్ అయితే 2 సినిమాలకు ఒక తప్పదు. నార్మల్ పీపుల్స్ అయితే ఏదో ఒక మూవీకి వెళ్ళిపోతారు. అంటే కొంచెం గ్యాప్ ఉంటే వాళ్ళకే బెటర్, ఎందుకంటే కలెక్షన్ వైజ్ గా. అండ్ వార్ 2 అయితే తెలంగాణలో 500+ 5am షోస్ అయితే పడబోతున్నాయి. నాకు తెలిసి వార్ 2కి చాలా కలెక్షన్స్ అయితే రాబోదని అర్థమవుతుంది. యూట్యూబ్ నుంచి పాలసీ మానిటైజేషన్ అప్డేట్ అయితే వస్తుంది జూలై 15 నాడు. ఒరిజినల్ గా వీడియో లేకపోవడం వల్ల, ఒరిజినల్ చేయకపోవడం వల్ల, ఏఐని యూజ్ చేసి వాడడం వల్ల చాలా అంటే చాలా వరకు ఒకటే టెంప్లెట్ లో వీడియోలు అయితే తీస్తున్నారు. ఇప్పటి నుంచి ఒకటే టెంప్లెట్ లో వీడియోలు తీసే వాళ్ళకి అండ్ సేమ్ తమ్నెల్ లో కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. 1-2 ఫోటోలు చేంజ్ చేస్తారు, అలా పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయితే పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ వాడుకుంటూ అలానే ఏ తోటి వాయిస్ ఇచ్చేసి ఏ తోటి ఇమేజెస్ జనరేట్ చేసి ఒరిజినల్ గా ఏం లేకపోవడం వల్ల వాళ్ళ మానిటైజేషన్ అయితే తీసేయబోతుంది. అండ్ ఒరిజినల్ క్రియేటర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా థియేటర్ లో మూవీస్ చూడడం వల్ల అయితే చూడండి, సూపర్ మ్యాన్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి అండ్ ఓబామా అయ్యోరామా 100 ఆర్కే సాగర్ గారిది కూడా ఉంది. అండ్ వర్జిన్ బాయ్స్ కూడా ఉంది. సినిమా థియేటర్ దగ్గరలో ఉంటే చిల్ అవ్వడానికి థియేటర్కి వెళ్ళండి. ఓకే గైస్, అండ్ ఈ రోజు అప్డేట్స్ ఇవి. మరి అప్డేట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.